హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఈరోజు వీడియో అయితే సండే రోజు తీసుకున్న వ్లాగ్ అండి. మార్నింగ్ ఇంట్లోకి వచ్చి ఫస్ట్ కాఫీ కలుపుకుంటున్నాను. కాఫీ తాగుదాము అని చెప్పి పాలు అయితే పెడుతున్నాను పొయ్యి మీద. అయితే స్టవ్ ఇంకా క్లీన్ చేయలేదు. మిల్క్ కాగబెట్టేసి నేను కాఫీ కూడా తర్వాత అప్పుడు స్టవ్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా కొన్ని వెజల్స్ ఉన్నాయి. వాష్ చేసేటప్పుడు ఈ స్టవ్ అది క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే చాలా ఫుల్ రైన్, అసలు మార్నింగ్ లేసేసరికి మొత్తం ఆరిపోయింది. వర్షం ఏం లేదు కానీ చాలా క్లియర్గా ఉంది. పాలైతే పొంగొచ్చాయి కదా, ఇలా ఒకసారి పొంగు రావడంతోనే మళ్ళీ ఇంకోసారి కూడా పెడతానండి. ఆ మిల్క్ పచ్చి వాసన లేకుండా బాగా కాగుతాయి. కాఫీ పెట్టుకున్నా కూడా టేస్టీగా అనిపిస్తాయి. ఇక దీంట్లో వాటర్ ఏమీ కలపను, ప్యాకెట్ మిల్కే కదా, ఆల్రెడీ వాటరే కలిసి వస్తాయి కాబట్టి. టీ పెట్టాను అనుకోండి, వాటర్ కలుపుతాను. ఒక గ్లాస్ వాటర్, ఒక గ్లాస్ మిల్క్తో చేసుకుంటాను టీ. చాలా టేస్టీగా ఉంటుంది. మరి స్ట్రాంగ్గా ఉండదు టీ, అలాగని వాటరీగా కూడా ఉండదు, మీడియంగా ఉంటుంది, టేస్టీ కూడా ఉంటుంది. నేను కాఫీ మాత్రం తాగితే ఆ ఫీలింగ్ ఉంటుంది, తాగిన ఫీలింగ్. తక్కువ షుగర్ అయితే వాడుతున్నానండి. కాఫీ పౌడర్ ప్యాకెట్సే వాడతాను నేను, ఎందుకంటే ఎక్కువ గడ్డగట్టదు కదా. నేను ఒక్కదాన్నే తాగుతాను కాఫీ ఇంట్లో, అందుకే నాకు ఒక 3 days అయితే వస్తుంది. ఓన్లీ ఒక పూటే వాడుతుంటాను కదా, ఒక పూటే తాగుతాను. ఎప్పుడైనా హెడేక్గా ఉంది తాగాలి అనిపిస్తే 2 పూటలు అయితే తాగుతాను. ఎందుకండి కొంచెమే వాడతాను షుగర్ అయితే, అంతే వేసుకుంటాను, అలవాటు అయిపోయింది నాకు. తక్కువ షుగర్ అండ్ కొంచెం స్ట్రాంగ్గానే కలుపుకుంటాను కాఫీ అయితే. షుగర్స్ మాత్రం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది మనకి హెల్త్ పరంగా. కాఫీ కోసము కాఫీ ఫిల్టర్ తెచ్చుకున్నానండి. ఇంకా అది మూలనైతే పెట్టేస్తాను, ఇప్పుడు వాడట్లేదు. డైరెక్ట్గా కాఫీ ఇలా కలిపేసుకుంటున్నా అనమాట. ఇన్స్టెంట్ కాఫీయే కదా. పడేసరికి ఆకులన్నీ బాల్కనీలో రాలిపోయాయి. ఇప్పుడు ఊడ్చేసి వాటర్తో కడుగుదాం అనుకుంటున్నాను. ఖాళీయే కదా ఇప్పుడు మార్నింగ్స్ టైంలో. మనీ ప్లాంట్ జస్ట్ అలా చుట్టు పెట్టాను అంతే, థ్రెడ్తో నీట్గా కట్టేయాలి. మార్నింగ్ పిట్టలు ఒకటే అరుస్తూ ఉన్నాయి, కానీ వినడానికి ఎంత బాగుందో అసలు. అందుకే కొంచెం వీడియో తీసుకున్నా అనమాట. కాఫీ తాగిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసానండి. గిన్నెలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. సాటర్డే రోజు ఈవినింగ్, అంటే ముందు రోజు ఏంటంటే లంచ్ బాక్సెస్ అన్నీ కూడా వాష్ చేసి పెట్టున్నాను. సో నైట్ డిన్నర్ తిన్నవే కాబట్టి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు వాష్ చేసేసి గిన్నెలు, కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పి. అంతే కదండి, పనులు ఉన్నప్పుడే టకటకా చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గిన్నెలు కడగడం మళ్ళీ టైం వేస్ట్, కొన్నే గిన్నెలు ఉన్నాయి కాబట్టి. అండ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్ అయిపోద్ది కదా, అందుకని అలా అనమాట. ఈరోజు కొంచెం ఎర్లీగానే మెలకు వచ్చేసింది. లేచాను 6:30కే లేచాను అనమాట. సండే యాక్చువల్గా ఒక 7 అలా లేస్తుంటాను.
బట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలాగే లేయడంతోనే ఫోన్ చూస్తూ ఉన్నా అనమాట. 6:00కే మెలుకువ వచ్చేసింది. ఇక 6:30కి లేచేసి నా పనుల్లోకైతే నేనొచ్చాను. నైట్ అయితే ఎంత పెద్ద వర్షమో, ఉరుములు, మెరుపులు చాలా భయమేసింది. అంత పెద్ద వర్షము. మార్నింగ్‌కి మొత్తం ఆరిపోయిందండి. ఏం లేదు. ఎండ గూడా ఇక స్టార్ట్ అయిపోతున్నట్టుంది. ఇక్కడ టైం అయితే 8 అవుతుంది. మిక్సీ పట్టాననమాట. వడకు వేద్దాము అని చెప్పి నైట్ వేసి పెట్టాను. గుర్తుపెట్టుకొని వేసుకున్నాను. సమ్‌టైమ్స్ మర్చిపోతాను. వేసి పెడదాము అని. వాకింగ్‌కి వెళ్తాను కదా! రోజు వచ్చిన తర్వాత ఫుల్ టైర్డ్ అయినట్టు అనిపిస్తది. అందుకే ఇక కిచెన్‌కే వెళ్ళను నేను. వాకింగ్‌కి ముందే కిచెన్‌లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని వాకింగ్‌కి వెళ్ళొస్తాను. ఇలా కాదు, ఇలా మర్చిపోతే కష్టం అని చెప్పి వాకింగ్‌కి ముందే మినపప్పు నానబెట్టేసి వెళ్ళానండి. సో దట్ ఇప్పుడు చూసాం కదా అసలు చాలా హ్యాపీగా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసుకుంటున్నాను. దోస బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ 2 నిండుకున్నాయి కాబట్టి వడకైతే వేశాను. మా ఇంట్లో డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. పూరి కానీ, వడ, అలాగే మైసూర్ బోండా ఇలాంటివి చాలా తక్కువ చేయడం నేనైతే. నేను ఈ విషయంలో లక్ అనే చెప్పొచ్చు. ఎందుకో పిల్లలకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి. పిల్లలు ఇంట్రెస్టెడ్‌గా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తిన్నారు అంటే మనకు చేసి పెట్టాలి అనిపిస్తది కదా! వాళ్ళ కోసమైనా. బట్ వాళ్ళేంటంటే పూరి కానీ, వడ ఇలాంటివి పెద్దగా లైక్ చేయరు. ఫస్ట్ నుంచి ఇడ్లీ, దోస, పొంగలి ఇలాంటివే అలవాటైపోయాయన్నమాట బ్రేక్‌ఫాస్ట్‌లో. సో, మంచిదే గదా అనుకోని నేను కూడా చెయ్యను. చేసినప్పుడు మాత్రమే తింటారు గానీ అడగడం కానీ అంత ఇంట్రెస్టెడ్‌గా చూయించరు. మేము ఎప్పుడైనా హోటల్‌కి వెళ్ళినా కూడా దోస కానీ, ఇడ్లీ కానీ అలాగే చెప్పుకుంటారు. సో, అందుకే నేను కూడా పెద్దగా చెయ్యను. నేనిక్కడ వడలోకి చట్నీ చేయకుండా ఇందులోకి ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అన్నీ కలిపే చేస్తున్నాననమాట. మసాలా వడలాగా చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్‌గా అయితే పల్లీ చట్నీ చేస్తానండి. కానీ మార్నింగే సాంబార్ అయితే చేసి పెట్టున్నాను. వడలోకి సాంబార్ అయితే కొంచెం తింటారు అని చెప్పి, కొంచెం పిండే కదా అని చెప్పి నేను గ్రైండర్ వేయకుండా మిక్సీలో పట్టానండి. సో, మిక్సీలో పట్టినవి కొంచెం గట్టిగా వస్తాయి కదా! అందుకని చెప్పి చేత్తో ఇలాగ అనడం వల్ల కొంచెం పులిసినట్టు అనిపిస్తది పిండి. అప్పుడు క్రిస్పీగా మనం గ్రైండర్‌లో ఏ విధంగా అయితే వేసుకొని చేసుకుంటామో పిండి ఏ విధంగా వస్తదో మిక్సీలో కూడా అదే విధంగా వస్తది. వడలు బావుంటాయి. సాంబార్ చూపిస్తున్నాను చూడండి. అన్ని ముక్కలేసి వెజ్జీస్ అన్నీ వేసి చేశాను. చాలా టేస్టీగా ఉనింది. ఈరోజు సండే కదా! అందుకని నేను చికెన్ ఫ్రై చేద్దాము అనుకుంటున్నాను. సో, చికెన్ ఫ్రై, సాంబారు చాలా బావుంటుంది కదా! ఇలా చేసి ముందు పిల్లలకైతే ఇస్తానండి. ఫస్ట్ పిల్లలు, తర్వాతే మామ్ కదా! మనకు ఫస్ట్ నుంచి అది అలవాటైపోయింది కాబట్టి ముందు పిల్లలకి, మా వారికి పెట్టించిన తర్వాత తింటాను నేను. కాఫీ ఇంతకుముందే తాగాను కాబట్టి అస్సలు ఆకలి అనిపించట్లేదు. ఈలోపు ఖాళీగా ఎందుకు ఉండాలి అని చెప్పేసి గిన్నెల పని పట్టాననమాట. గిన్నెలన్నీ వాష్ చేసేసి ఆ బాల్కనీలో పెడదామని చెప్పి ఇక్కడంతా కూడా సర్దేసుకుంటున్నాను. చూసారు కదా! ఇలా 1 బై 1 పని అయితే చేసుకుంటున్నాను. పనిలో పని, గిన్నెలు కూడా వాష్ చేసేసాను. ఇలా వీడియో తీసుకుంటూనే గ్యాస్ మాత్రం స్టవ్ మాత్రం ఉంచేసానండి. వేడిగా ఉంది. వేడి మీద క్లీన్ చేశాను అనుకోండి క్రాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పి ఆ పొయ్యి జోలి మాత్రం వెళ్ళకుండా ఇలా మిగతా కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఆరాంగా పని అయిపోయింది కదా! కిచెన్ అంతా నీట్‌గా ఉంది కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ రిలాక్స్డ్‌గా చేస్తాను. సాంబార్, వడ పెద్దగా నచ్చదు కానీ పిల్లలకి ఇంట్రెస్ట్ కాబట్టి ఇలా చేశాను. యాక్చువల్‌గా డైనింగ్ టేబుల్ మీద అయితే కూర్చొని తినే అలవాటైతే లేదు. వీడియో తీసుకుంటున్నాను కదా అని చెప్పేసి నేను ఈరోజైతే డైనింగ్ టేబుల్ మీద అయితే కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఇల్లు చేసి తడిబట్ట పెట్టి ఈరోజు పూజ చేసుకుందామనేసి అనుకుంటున్నానండి. కొన్ని పూలున్నాయి అండ్ బయటికి కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు. నేను పూజ అది కంప్లీట్ చేసిన తర్వాత
అప్పుడు ఏదన్నా వంట కోసం తెప్పించుకోవచ్చులే అని చెప్పేసి ఇప్పుడు పూజ అయితే చేసుకున్నానండి. పూజ అయిన తర్వాత దీపం కూడా కొండెక్కిన తర్వాత రైస్ పెట్టేసి కొంచెం ఫ్రై చేసేసిన తర్వాత రెస్ట్ తీసుకున్నాను. ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయ్యి ఇంటి నుంచి బయటికైతే వెళ్తున్నాము. ఇంటికి దగ్గరలో శ్రీమిఠాయి అని ఉంటుంది. అక్కడ డోక్లా అండ్ ఇలాంటివన్నీ కూడా చాట్ ఐటమ్స్ సూపర్ ఉంటాయి అసలు. ఈరోజు డిన్నర్ ఇంట్లో చేయట్లేదు. బయటకొచ్చేసాం కాబట్టి ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నాము. ఓకేనండి. ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్. బాయ్.